కేసీఆర్ ఏమన్నా నేను కావాలి కుక్కర్ అన్నాడు, ఈయననేమో పులి అంటుండు. ఈ జంతువులతో మనకి ఎందుక? మల్లన్న ఏం చేయబోతా ఉన్నాడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుసు, ప్రతిపక్ష నాయకునికి తెలుసు. వాళ్ళు డిసైడ్ అయిపోయారు, ఇది ఆకర్రా పైగా మళ్ళీ మనకు దక్కదరా అధికారం అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. నేను కొట్లాడేటప్పుడు ఆడున్నారా ఈ రేవంత్ రెడ్డి వీళ్ళంతా ఆడున్నారా? కేసీఆర్తో నేను కొట్లాడేటప్పుడు ఎక్కడోడు అక్కడ అన్నాడు. ఒక్కన్నాయి నేను కదా వచ్చింది, దండాలకు పేపర్లు కట్టి చీల్చి చెండాడింది తీన్మార్ మల్లన్న కదా ఒక్కన్నాయికి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో 42 మంది రెడ్లను నేను గెలిపించిన ప్రచారం చేసి. మీరు రాజీనామా చేయండి ఫస్ట్. బీసీలకు మంచి ఏమంటాడు ఆయన రేవంత్ రెడ్డి గారు? మీరు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి, ముదిరాజు బిడ్డలారా మీకు మంత్రి పదవి ఇస్తా. కొడంగల్లోనే నీకు దిక్కులేకపాయ 18లా దిక్కులేక ఆ బొచ్చ పట్టుకొని మల్కాజ్గిరికి వస్తే ఆడో మెక్కేసి తినుకుంటే బతికి వాడినే. ఈయనట మనకు పిచ్చమేస్తాడట. మీ కాందాదెంత, మీ లెక్కెంత, పిడికేడు మంది లేని మీరు మాకు పెడతారు. మీకు ఒక విషయం చెప్తా. ఒక ఏనుగు బురదల దిగబడ్డది. ఒక ఏనుగు ఏం చేసిందంటే బురదల దిగబడ్డది. మొత్తం బురదల దిగబడ్డది, వెళ్తలేదు ఇక. మొత్తం ఇట్లా నడుములోకి పోయింది బురదల. తెలుసు కదా బురద అంటే? ఆ బురదలకు దిగబడ్డది. వెళ్తలేదు ఇక. వెళ్ళకపోతే ఆ రాజు ఏం చేస్తా ఉన్నాడు? గట్టు మీద కూర్చొని ఏడుస్తా ఉన్నాడు. అరే ఈ ఏనుగు నన్ను ఎన్నో యుద్ధాలలో గెలిపించింది, నన్ను ఈ ఏనుగు చేయంగా నేను ఎన్నో యుద్ధాలు గెలిచి పాప ఏనుగు బురదల దిగబడే అని చెప్పి ఆ రాజు తిండి తినకుండా కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత విషయం ఏంటంటే, ఏ ఆపాయ ఓ బాబు జరా ఈ ఊరు వాళ్ళు ఇంకా చాలా ఉన్నది ఊదేది. అయితే ఆ రాజు ఏం చేస్తున్నంటే పాపం ఏనుగు ఇంతమంది ఏనుగు బురదల దిగవాడే ఏం చేయాలని చెప్పి రాజు ఆడ గట్ట మీద కూర్చుంటాడు. పెద్ద పెద్దోళ్ళని పిలిపిస్తాడు, ఏమేమో బండ్లు కడతాడు దాన్ని లాగేటందుకు. అయినా వెళ్ళదా ఏనుగు, అననే ఉంటది. అననే ఉంటే పాపం ఆ రాజు ఇక పరేషాన్ అవుతా ఉంటాడు. ఎట్లా చేయాలి ఏం చేయాలంటే ఆడంగో ముసలాయన పోతా ఉన్నాడు. ఆడంగో ముసలాయన పోతే ఏమన్నాడంటే, రాజా ఎందుకు ఏడుస్తున్నావు ఇడా అంటే, ఏం చేయాలన్నాయా, నన్ను యుద్ధాలలో గెలిపించినటువంటి ఏనుగు బురదల దిగబడ్డదయ్యా, వెళ్తలేదు, అదంటే నాకు ప్రాణము అనంటే నేను దిగొక్కునా అంటాడు. ఏమో నువ్వు ఎట్లా తీస్తావా, నువ్వు ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి అసొంటి వాళ్ళు జిఎంఆర్ అసొంటి వాళ్ళే దియ్యక ఆడ ఉన్నారు కదా, నువ్వెట్లా తీస్తావా వర్మ అని అడిగారు. అడగగానే అప్పుడు వరం ఏం చేసి నరికేనా, నాకు ఒక అవకాశం ఇది తీస్తానన్నాడు. అయితే ఆ ఏనుగు దగ్గరికి పోయిండు వర్మ. పోయి రాజుకు చెప్పిండు, రాజా ఈ ఏనుగు యుద్ధానికి పోయేటప్పుడు దీనికి ఏమేం కడతారు, ఎట్లా ముస్తాబు చేస్తారు అని అన్నాడు. అంటే దానికి అవి కడతాం, మీదకెళ్ళి జబల మీదకెళ్ళి కడతాం, దానికి పరదలు వేస్తాం, దానికి మంచిగా భుజకీర్తులు పెడతాం అని అంటే అవన్నీ చెప్పు అని చెప్పిండు. అవన్నీ తెప్పించి దానికి కట్టిండు. దానికి కట్టంగానే ఏనుగుకి ఏమర్థమైందంటే, రేమో నేను ఇప్పుడు యుద్ధం చేయాలనేమో అని అదంతా అదే బయటికి వెళ్ళింది. ఇప్పుడు దేవరకద్ర నియోజకవర్గంలో కూడా ఇగో ఈ ఏనుగు అట్లే వెళ్తుంది. ఇప్పుడు అర్థమవుతుందా? వర్మ ముదిరాజు ఏం చేయాలో చూపిస్తే ఏం చేసేదే ఉంది, ఏం లేదు, చేయాల్సిన పని లేదు, అలా పని అయిపోయింది. ఫస్ట్ దేవరకద్ర నియోజకవర్గంలో ఎన్ని ఓట్లున్నాయా, రేడియోలో ఓట్లు ఎన్నిడా ఎన్నున్నాయి చెప్పురా చూద్దాం. రేడియోలో ఓట్లు ఎన్నున్నాయి చెప్పురా? 11,000 మొత్తం ఈ నియోజకవర్గం అంతా జాలిస్తే 11,000 ఓట్లు రెడ్డిలో. 11,000 ఓట్లు రెడ్డిలో ఉంటే ఈడ మన ముదిరాజు వాళ్ళే 52,000 ఓట్లు ఉన్నాయి. 52,000 ఓట్లు ఒక్క ముదిరాజు వాళ్ళే. ఇక సగరోలే 20,000 ఉన్నాయి. ఇక మేమైతే క్లియర్గా ఉన్నాము. మీ ఓట్లు మాకొద్దు.
మీ రెడ్డిల ఓట్లు మాకొద్దు. మాకు పొరపాటున కూడా చేసే రేయద్దు, పొరపాటున కూడా రావద్దు మీ ఓటు. మాకొద్దు, మీకొద్దు. అయిపోయా. మొన్న ఎలక్షన్ జరిగింది. మొన్న ఎలక్షన్ జరిగితే మన చాలా మంది 4 అభ్యర్థులు నిలబడరా. ఒక ఆయన మధుసూదన్ రెడ్డి, ఇంకొక ఆయన ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి, ఇంకొక ఆయన ప్రశాంత్ రెడ్డి, ఇంకొక ఆయన సంతోష్ రెడ్డి. ఇలాగా నిలబడ్డారు. ఈ రెడ్డిల ఓట్లు ఈ 4 రేట్లకు వంచితే ఒక్కరికి 3000 ఓట్లు కూడా రావు. ఒక్కరికి 3000 ఓట్లు రావు. ఇక పాపం ఆ పార్టీలలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో, బీజేపీలో, కాంగ్రెస్ లో తిరుగుతున్న మన బీసీ బిడ్డలకు చెప్తా ఉన్నా నేను. బాలన్న అని ఉంటాడు, మెదర్ బాలన్న. భారతీయ జనతా పార్టీ అని తిరుగుతాడు. నువ్వు భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకోవడానికి పనికి వస్తావు కానీ బీఫామ్ కు పనికిరావే బాలన్న. ఇదే కాంగ్రెస్ పార్టీలో కూడా ఉమ్మిగారు వెంకటేష్ అని తిరుగుతూ ఉంటాడు. నీకు బీఫామ్లు వచ్చే పార్టీ కాదన్నది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే బీసీలకు బీఫామ్ ఇస్తుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇప్పటికే మేము చెప్పినాం, తెలంగాణ రాష్ట్రంలో పిడికేడు మంది లేని రెడ్డోళ్ళు, వెలమోళ్ళు, కమ్మోళ్ళు కలిసి 59 నియోజకవర్గాల మీద కూర్చురు వాళ్ళ తాత జాగీర్ అయినట్టుగా. ఈ దేవరకద్ర నియోజకవర్గంలో బీసీ ఎమ్మెల్యే కాక ఎన్ని రోజులైంది పెద్దన్న? బీసీ ఎమ్మెల్యే కాక బీసీ ఎమ్మెల్యే అయిందా? కాలే కదా. ఎప్పటి నుంచి కాలే? 70 ఏళ్ళ నుంచి కాలేదని మీరు అంటారు. అంతేగా? 70 నుంచే కాదు, అంతకంటే ముందు అమరచింత సంస్థానం అని ఉండే. అమరచింత సంస్థానానికి గోపాల్ రెడ్డి అనేటోడు పునాది పోస్తే భాగ్యలక్ష్మి రెడ్డి అనేట ఆమె ఇంకో రెడ్డి అయిన దత్తత తీసుకొని ఈ సంస్థానం నడిపించింది. దేవరకద్ర నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే సీటు కాదు, ఈ అధికారం దూరం అయ్యి 70 ఏళ్ళు అయిందనుకుంటారా? చాలా రోజులైంది. 100 సంవత్సరాలు ఉంది. 1724 సంవత్సరాల నుంచి మీకు అధికారమే లేదు. ఇలా 1724 ఏళ్ళ నుంచి మొట్టమొదటిసారిగా దేవరకద్ర నియోజకవర్గంలో సర్జికల్ స్ట్రైక్ 59 నుంచి ఈ 59 నెంబర్ ఇక్కడ రిలీజ్ చేస్తా ఉన్నాం. రేపు రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకద్ర నియోజకవర్గం నుంచి బీసీ బిడ్డలు అసెంబ్లీకి తీసుకుపోతాం. నేనే వస్తా ప్రచారానికి. మొన్న నేను ప్రచారానికి రాకపోతే ఈ జిఎంఆర్ గుడ్లలో పెడుతుండే, మీ అందరికి ఎరికే. ఒడిసిపోయాడే. నేను అనుకో అట్లా తొగొండ పోతా ఉంటే, అన్నా దండం పెడతా, రాయన్నా జర నువ్వైతేనే నేను అప్పటిదాకా గెలుస్తాను కూడా తెలియదు ఆయనకు. నేనే ఆ రాత్రి 3-4 మీటింగులు చెప్తే పాపం జనం 1300 ఓట్లతో గెలిపించింది. ఇక ఇది లాస్ట్ నీకు జిఎంఆర్, ఇదే లాస్ట్గా నీకు నీ కాందానికి మీ రెడ్లంతా కలిసి కట్టగట్టుకొని వచ్చినా కూడా మీకు 10,000 ఓట్లు దాటని. ఈడ కట్టగట్టుకొని వచ్చినా కూడా ఈడ దేవరకద్ర నియోజకవర్గంలో గెలవబోతుంది ముదిరాజు బిడ్డనే గెలుస్తుంది. ఇక్కడ మాకేం డౌట్ లేదు. మా వర్మ అడుక్కుంటున్నాడు, అన్నా నాకు ఇది అడుక్కునే పార్టీ కాదు, గుంజుకునే పార్టీ. మనది గుంజుకునే పార్టీ. రేపొద్దున ఈ నియోజకవర్గంలో మండలాధ్యక్షుడయ్యా
కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు ఎవరెవరు చూడరా, చూసుకోరు ఎవరెవరు ఉన్నారు కదా. అది రెడ్డి వాళ్ళ పార్టీ కాబట్టి రెడ్డిలు ఉంటారు. ఇవ్వని పని వాడు. ఈ ఈ కురుమూర్తికా 4 రోజులు అయితే మనమే చేసుకోవచ్చు, టెన్షన్ లేదు. అయితే ఇక్కడ ఈ దేవరకద్ర నియోజకవర్గంలో ఒక లెక్క వచ్చేసింది. ఇప్పటికే అయిపోయిందిరా, బీసీలంతా మేల్కొన్నారు, వాళ్ళకి తెలిసిపోయింది దొంగతనం అంతా. వచ్చేసారి నామినేషన్లు కూడా ఎక్కురి నాయన, మీ పైసలు దండగా అయితే రెడ్లకు చెప్తున్నా, నామినేషన్లు కూడా ఎక్కురి. ఆ ఛాన్స్ కూడా రానియమే, మీకు అయిపోయింది. ఈ దేవరకద్ర నియోజకవర్గంలో వెలమోల ఓట్లు ఎన్నున్నాయి చెప్పురి, ఎన్నున్నాయన్నా వెలమోల ఓట్లు? చెప్పురి. 47. 47 ఓట్లయా వెలుమోల? ఈడ 47 ఓట్లేమో వెలుమోల ఉన్నాయి, రెడ్డి వాళ్ళు ఏమో 11,000 ఓట్లు. ఇక ఖమ్మంలో అంత మొత్తం లేనేలేవు, 1-2 అధికారులు ఉన్నారు కానీ వాళ్ళకంటే ఎక్కువ లేదు. 11,000 నువ్వు రెడ్డోళ్ళు వెలుమోలు కలిసి రాని 11,047 ఓట్లు మీ, 2,30,000 ఓట్లు మాయి. ఇక రారు ఎట్లా వస్తారో చూద్దాం. ఇవాళ దేవరకద్ర నియోజకవర్గం వాళ్ళ తాత జాగీర్ అయినట్టుగా మీకు ఒక విషయం చెప్తా, దేవరకద్ర ప్రజలకు చెప్తా ఉన్నా. 1949 డేట్ రాసుకోరు, 1949 ఆగస్టు 15 తారీఖు నాడు ఏం జరిగింది తెలుసా? ఈ దేవరకద్ర ప్రజలకు నిజాం ఒక కాగితం రాసిచ్చిపోయింది తెలుసా మీకు? నిజాం ఒక కాగితం రాసిచ్చిపోయింది మీకోసం. ఈ అమరచింత సంస్థానం ఉంది కదా, అమరచింత సంస్థానం ముగింపు అయిపోయిన తర్వాత ఈ అమరచింత సంస్థానం వెళ్తున్నటువంటి భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు కదా, ఆ కుటుంబానికి ఈ సంస్థానాన్ని ఇడిచిపెట్టినందుకు కోట్ల రూపాయలు నిజాం ఇచ్చేసిండు. ఇక మీరు ఖాళీ చేయరు ఈ సంస్థానం అని ఇచ్చి ఫర్మానా జారీ చేసి నిజాం ఏమని, ఈ అమరచింత సంస్థానంలో ఉన్నటువంటి భూమి అంతా, ఈ భూమి అంతా ఎవరు దున్నుకుంటున్నారో వాళ్ళకే పట్టాలని చెప్పి చేసేసిపోయాడు. కానీ ఆ కాగితాన్ని దాచిపెట్టారు ఇన్ని రోజులు. ఈ రెడ్లు ఏం చేశారంటే ఆ కాగితాన్ని దాచిపెట్టారు. ఆ కాగితం డాక్యుమెంట్ నెంబర్ 1949 ఆగస్టు 15 ఫర్మానా నిజాం జారీ చేసిన రాజ ప్రముఖంగా ఉంది. తెలుసా ఇది మీకు? ఈ దేవరకద్ర నియోజకవర్గంలో బీసీ ఎమ్మెల్యే అయితే, ఈ దేవరకద్ర నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్రంలో బీసీ ప్రభుత్వం వస్తే ఇక్కడ ఉన్నటువంటి దేవరకద్రలో ఉన్నటువంటి మనకు రెడ్ల దగ్గర దాచిపెట్టబడ్డ భూమి ఎంత వస్తుందో తెలుసా? 16,000 ఎకరాల భూమి. 16,000 కరెక్ట్ చెప్తాను, 16,416 ఎకరాల భూమి ఈ బీసీ బిడ్డలకు, ఎస్సీ బిడ్డలకు, ఎస్టీ బిడ్డలకు వస్తుంది పుణ్యానికి, ఒక్కటే దెబ్బకు. మరి రెడ్డి ముఖ్యమంత్రిని గెలిపించుకుంటే ఉన్నది పోతుంది, రెడ్డి ఎమ్మెల్యేని గెలిపిస్తేనే ఉన్న భూములు పోతాయి. బీసీ ఎమ్మెల్యే గెలిస్తే 16,000 ఎకరాల భూమి ఫస్ట్ రోజే పేదోళ్ళకి దక్కుతుంది. మరి ఏది కావాలో చూసుకోరు. మీకు తెలుసో తెలియదో, రెడ్డి వాళ్ళ తానే చాలా భూములు ఉన్నాయి కదా, భూములు ఉన్నాయి కదా ఎకరాల కొద్ది. ఎక్కడిది అనుకుంటారు అది? మీకు తెలియదు. నిజాం మీ పేరు మీద రాసిచ్చిపోయినప్పుడు ఆ కాగితం దాచిపెట్టి ఇప్పుడు వాళ్ళు వాడుకుంటా ఉన్నారు అన్నట్టు. ఆ కాగితం తీసుకొచ్చిన ఇయ్యాల నేను, ఆ కాగితాన్ని పట్టుకొచ్చి ఈ దేవరకద్ర నియోజకవర్గ ప్రజలకు 16,000 ఎకరాల భూమి వస్తుందన్నా అని చెప్పి చెప్పిపోతా ఉన్నా. మరి ఆ భూమి రావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే ఫస్ట్ రెడ్డి వాళ్ళు ఓటుకి ఇంటికి రాగానే అయ్యా నీకు దండం నాయన వెళ్ళిపో, మేము మాయమేం వేసుకుంటామని చెప్పాలా. ఇక మనం బీసీలం ఉన్నాం, మన ఓట్లు మనం రేపు పొద్దుగా వేసుకోబోతా ఉన్నాం. ఇలా ఎక్కడ చూసినా
ఏ ఊళ్ళో చూసినా ఒకటే లొల్లి, బీసీల లొల్లి. బీసీల ప్రమేయం ఒకటి, మేమంతా ఒకటి, మీ ఓట్లే వద్దు అని చెప్తా ఉన్నారు. మీరు గమ్మత్ అనుకుంటారు కానీ మొన్న రాష్ట్రంలో రెడ్లు నామినేషన్ వేస్తాను కూడా భయపడరు. సర్పంచ్ నామినేషన్ వేస్తాను కూడా, నామినేషన్ వేస్తానుకే ఈ బీసీలంతా ఒకటే రా ఓడగొడతారా అని. సర్పంచులు దాకా వచ్చినాం. నువ్వు ఎంపీటీసీలు పెడితే నీ పని చేద్దాం కానీ తాత నువ్వు పెడతలేవు, భయపడ్డావు. అది అయిపోతే 2028 నాటికి ఈ దేవరకద్రలో బీసీ ఎమ్మెల్యే మొట్టమొదటిసారి బీసీ ఎమ్మెల్యే గడ్డ పుట్టినప్పటి నుంచి మొట్టమొదటిసారి బీసీ ఎమ్మెల్యే అవుతాడు. అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి, మొట్టమొదటి బీసీ ప్రభుత్వం కూడా ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. నేను చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి బీసీ బిడ్డలారా వాళ్ళకి ఇప్పటికే అగరది వచ్చింది. ఎట్లా రాని అమ్మాయి లేని తోటి లేపుకొచ్చారు కదరా, ఏం చేద్దాం, మళ్ళీ ఏమైనా మత్పరిద్దామా, బీసీలలో వాన్నో నీనో నీకు. ఇప్పుడు ఏం చేస్తారు అంతేనా, రేపు ఈ జిఎంఆర్ ఆయన్నో అందరు కలిసి ఏం చేస్తారంటే మళ్ళా నీ వాళ్ళు వచ్చిపోయినగా, మళ్ళా వచ్చిపోయిన మనల దాంట్లో బుడబుడ పోరగాలను నలుగురు చూసి మళ్ళా నా ఖబర్దార్ అని ప్రెస్ మీట్ పెట్టిస్తారు. వీళ్ళే చూడరు, రేపుగా పెట్టిస్తారు. మీరు చూడరు రాదు, మనోళ్ళని ఏమనొద్దు, అట్లా పొరపాటున కూడా అనవద్దు. ప్రెస్ మీట్లు పెట్టిస్తా ఉండే మనోడు మాట్లాడడం స్టార్ట్ చేసుకుంటాడు కదా. మనోని దగ్గర బాణం ఉందంటే ఆ బాణం ఆందికి కొట్టియచ్చు కదా మనం ఒక్కొక్క రోజు. కాబట్టి దమ్ముంటే నేను చెప్తా ఉన్నా జిఎంఆర్, నేను చెప్తా ఉన్నా ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి, నేను చెప్తా ఉన్నా ప్రశాంత్ రెడ్డి, నేను చెప్తా ఉన్నా సంతోష్ రెడ్డి, మీ ఓట్లు రెడ్లు వెలమల ఓట్లు మా పార్టీకి వద్దు. మా పార్టీ ప్యూర్ గా బీసీల కోసం, మా సోదర కులాలైన ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనారిటీల కోసం పుట్టింది ఈ పార్టీ. మాకొద్దయా, మీకు కూడా మాకు బీసీల ఓట్లు వద్దని చెప్పురు. మీకు దమ్ముంటే చూద్దాం. మాకు బీసీల ఓట్లు వద్దని చెప్పురు, చూద్దాం. చెప్తారే వట్టిగానే ఇవాళ రాత్రి నిద్రనే ఉండదు. ఇవాళ రాత్రే పనుకోరు కదా. ఇవాళ రాత్రి ఆయన నలుగురు ఫోన్ చేసి ఎట్లా చేద్దామే అమ్మ లేదో పంచాయతీ మోపోయిందిడా. బీసీలలో జంగులేసింది ఏమై తెలంగాణ రాష్ట్రంలో. ఈ పక్కనున్న మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఆయన నిద్ర కూడా పోతలేడు చాలా రోజులు. ఆడ మా జైపాలని పోనిస్తలేడు, నిద్ర కూడా పోతలేడు. ఈ బీసీలో లేదురా నాయన, ఎక్కడ చూసినా బీసీలు అంతా ఒకటైరు. బీసీ ఉద్యోగస్తులు ఒకటైపోయారు, బీసీ రైతులు ఒకటైపోయారు, బీసీ యువకులు ఒకటైపోయారు, బీసీ జర్నలిస్టులు ఒకటైపోయారు. ఇంతమంది ఒకటైపోయారా ఏంద్రా అంటే, బిడ్డ మీరు తరతరాలుగా చేసినటువంటి దోపిడీకి ఇవాళ విముక్తిని కోరుకుంటా ఉన్నాం. ఇంకా ఒక ఆయన చెప్తాడు, మహబూబ్ నగర్ ఆయన మహబూబ్ నగర్ కు చిట్టశివరోసి ఎమ్మెల్యే కూడా ఆయనే. ఇక మళ్ళీ కూడా అయ్యేది లేదు. ఆయన మళ్ళా ఇక్కడ కౌన్సిలర్ కూడా గెలిచేది లేదు. ఆయన ఏమంటాడు, బీసీలకు మున్సిపల్ మేయర్ ఇచ్చినాం, మేము ఇది ఇచ్చినాం, మేము అది ఇచ్చినాం. మరి నువ్వేంది ఇచ్చేది లోటపీస్? అది నీ ఇంట్లోకేం దేవుకొచ్చి ఇచ్చిందా? నీ ఇంట్లోకేం తీసుకొచ్చి ఇచ్చిందా? మాకు ఇచ్చింది పక్కకు పెట్టి నీకు ఎమ్మెల్యే ఇచ్చినాం, నీ సంగతి ఏందో చెప్పు. వీళ్ళేదో మనని దాస్తున్నట్టు ఫీల్ అవుతారు. వీళ్ళు మనని దాస్తున్నట్టుగా, మన పోరగాళ్లకు పలక బల్పం లేకపోతే వీళ్ళే ఇంట్లోకెళ్ళి పైసలు తెచ్చి కొనిచ్చినట్టుగా. ఇది వీళ్ళ కథ. వీళ్ళు గెలిచేది లేదు, మనలేదు. 14 నియోజకవర్గాలు ఉన్నాయిడా. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాలు. 14 నియోజకవర్గాల్లో ఎంతమంది ఉన్నారు సార్ లెక్క? 9 మంది రెడ్లు ఎమ్మెల్యేలు. మళ్ళీ పెద్ద తెలివి కల రెడ్లు ఏం కాదాయో. ఎవరి పొట గీరితే మళ్ళీ ఒక సబ్జెక్ట్ ఉండదు, మన ఉండదు. ఇక ఒక ఆయన వెలమ జూపల్లి కృష్ణారావు, మరి ఏమనుకున్నా కానీ బాబు డేంజర్ గాడు. ఈ 59 అయిపోయినాక 58 దాన్నే కొడదామని చూస్తున్నా. అయితే పట్టుమని ఈ మహబూబ్ నగర్ జిల్లాలో వాళ్ళ కాందాన్ వీళ్ళ కాందాను ఈ ఫంక్షన్ హాల్ లేచి కరెక్ట్ గా 5 యాటలు కోసి 2 క్వింటాలు ఉంటే సరిపోతుంది వీళ్ళ కాందానికి. అత్త ఇక్కడ వీళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు, ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలు
ఇదే మహబూబ్ నగర్ జిల్లాలో లక్షలాది మంది ఉన్న బిడ్డలకు మొన్న శ్రీహరి గారికి నేను లొల్లి పెడితేనే కదా మంత్రి పదవి వచ్చింది. బీసీలకు మంత్రి ఏమంటాడు ఆయన రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి, ముదిరాజు బిడ్డలారా మీకు మంత్రి పదవి ఇస్తా. ఈయన అయ్యా రేవంత్ రెడ్డి గారు కొడంగల్లోనే నీకు దిక్కులేకపోయా 18లా దిక్కులేక ఆ బొచ్చ పట్టుకొని మల్కాజ్గిరికి వస్తే ఆడో మెక్కేసి తినుకుంటే బతికి వాడినే. ఈయనట మనకు పిచ్చవేస్తారట. మీ కాందాదెంత, మీ లెక్కెంత, పిడికేడు మంది లేని మీరు మాకు పెడతారు. బీసీలంతా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలంతా తిన్నాక చేతులు కడుక్కుంటాం కదా, మెతుకులు ఓ 4-5 పడతాయి కాడా, అవన్నీ ఒక దగ్గర నూపితే కూడా వాళ్ళకి ఎక్కువ అవుతాయి. ఇంకా గన్ని ఉంటాయి, మీరు మాకు పెడుతున్నారు. చెప్తా, ప్రతి గ్రామానికి వచ్చి లెక్కలు చెప్తా, ప్రతి గ్రామంలో మీరు చేస్తున్న దుర్మార్గం చెప్తా. ఇంకా ఆయన నేను నల్లమల పులి ఉంటాడు. పులి వస్తే ఏం చేస్తామన్నా ఊర్లో పోండి కట్టె తీసుకొని దంచుకోవటం, కొట్టమా? పులి ఏం చేస్తుంది? గొర్రెలను మేస్తుంది కదా. నేను పులి ఉంటున్నాను, కరెక్టే. మరి ఒకటైతే నిజం, గతంలో ఉన్న ఆయనేమో నేను కుక్కను ఉన్నాడు, కావాలి కుక్కను అని చెప్పిండు. ఎవరు చెప్పారు ఈ మాట? కేసీఆర్ ఏమన్నా నేను కావాలి కుక్కను అన్నాడు. ఈయననేమో పులి అంటుండు. ఈ జంతువులతో మనకెందుక? ఈ జంతువులతో మనకెందుకు? అందుకే రేపటి తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ కుటుంబానికి కనీసం 2 ఎకరాల భూమిని ఉచితంగా పంచాలనేదే మా ప్రభుత్వం రేపటి ప్రభుత్వ ఆశయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వాళ్ళెంట పోతేనేమో ఉన్నాయి పోతాయి, మనంట మనం తిరిగితేనేమో కనీసం 2 ఎకరాల భూమి అన్న వస్తుంది. ఇక్కడ 16,000 ఎకరాలు ఉంది ఇడా పంచేది. ఆ లెక్కలు ఉన్నాయి, మన తాన తీస్తా ఎన్నడో ఉన్నాడు, తీసి పెడతా. 16,400 ఎకరాలు ఉంది ఇడా, అవి వేస్తాం ఎన్నడో ఉన్నాడు. అలాగే దేవరకద్ర నియోజకవర్గ ప్రజలారా, రాబోతుంది బీసీ ప్రభంజనమే. నేను వివిధ పార్టీల్లో ఉన్నటువంటి బీసీ నాయకులకు కూడా చెప్తా ఉన్నా, మిమ్మల్ని మీరన్న ఒక్కసారి అద్దంలో చూసుకోరి. మీరు ఏ పార్టీలు ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు? ఎంత ఇజ్జత్ తక్కువ ముచ్చట, ఎంత ఇజ్జత్ తక్కువ ముచ్చట ఆ పార్టీలలో ఉంటే. ఇవాళ నా బీసీ జాతుల పక్షాన నిలబడతా అని చెప్పి, నా బీసీ జాతులకు అధికారాన్ని అందిస్తా అని చెప్పి వర్మ ముదిరాజు వచ్చి ఇలా నా జాతులు, నా పార్టీ, నా హక్కులు అని చెప్పి నా పక్కకు వచ్చి నిలబడ్డాడు కదా. ఇగో ఈ బిడ్డను చూసి నేర్చుకోరు రేపు పొద్దుగాల. చాలా మందికి ఏం చేయబోతా ఉన్నాడు, మల్లన్న ఏం చేయబోతా ఉన్నాడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుసు, ప్రతిపక్ష నాయకునికి తెలుసు. వాళ్ళు డిసైడ్ అయిపోయారు, ఇది ఆఖర్రా పైగా మళ్ళీ మనకు దక్కదరా అధికారం అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. కాబట్టి బీసీ యువకులారా, బీసీ సోదరులారా, బీసీ జర్నలిస్టులారా, మీ అందరికి ఒకటే రిక్వెస్ట్, మనోళ్ళంతా ఒకటే, ఎక్కడికక్కడ ఒకటే బీసీలంతా. కాబట్టి ఇక్కడ ఈ నియోజకవర్గంలో కూడా ఇంకా ఎవరైనా మనోళ్ళు మిగిలిపోతే వాళ్ళని కూడా చైతన్యవంతం చేయండి, వాళ్ళని కూడా పలకరించండి, వాళ్ళకు కూడా బీసీ వాదాన్ని మీరు తెలియజేయండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక మొత్తం తెలంగాణ రాష్ట్రంలో దేవరకద్ర నియోజకవర్గంలో రేపటి ఎన్నికల తర్వాత జరిగే ప్రభంజనం ఈ మహబూబ్ నగర్ లో ఉన్నటువంటి రెడ్లకు చెంపపెట్టు లాంటిగా ఉంటది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆడ ఇదే పాలమూరు కాడ జైపాల్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి పేరు పెట్టిండు ఆయన. ఎవరు? సూదిన్ జైపాల్ రెడ్డి అని కేసీఆర్, ఆయనకు రేవంత్ రెడ్డి గారికి మామైతాడో ఏమైతాడో మనకు తెలియదు, ఆయన పేరు పెట్టిండ. జైపాల్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని నేను ఆయన బయోగ్రఫీ చదివిన, ఏది లేదు ఐక్యమా. పండుగల సాయన్న పేరు కదా పెట్టాల్సింది, ఎర్ర సత్యమన్న పేరు కదా పెట్టాల్సింది.
ఇక్కడ పెట్టాల్సిన పేర్లు అవి, మనోళ్ళ పేర్లు పెట్టకుండా ఇలా వాళ్ళు నిజంగా ఎర్ర సత్యం అన్న అనేటోడు ఉంటే ఈ ఒక్కడన్నా ఉండునా? ఒక్కడన్నా. అందుకే ఎర్ర సత్యం అన్న వారసులుగా పోదాం, పండుగల సాయన్న వారసులుగా పోతా ఉన్నాం. ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి గారు అనుకుంటే నేను 34 దాకా నేను కొడంగల్ గెలవనియ, ముందుగాల కొడంగల్ కానే నిన్ను ఏలనియా, కొడంగల్కి వెళ్ళి కొనేలని అని నువ్వు ఇంకా ఆందాక 34 దాకా పోతా ఉన్నావు. రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో 2028 నాటికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. సెప్టెంబర్ 17న జరగబోతున్నటువంటి పాదయాత్రతో పల్లె పల్లెను కదిలిస్తాం, ప్రతి పల్లెలో జరిగిన లెక్కలు చెప్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, సోదరుడు వర్మ ముదిరాజ్, ఈ దేవరకద్ర ప్రజలారా మీకు అప్పచెప్పిపోతా ఉన్నా, ఏ కష్టం వచ్చినా వర్మ మీ పక్కనుంటే తీన్మార్ మల్లన్న ఉన్నట్టు లెక్క మీరు గుర్తుపెట్టుకోరని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే మీకు కూతవేటు తీరంలోనే మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు మా జైపాలన్న అందుబాటులో ఉంటాడు. ఇక ఆయన దాటితే నేనే డైరెక్ట్, ఏ ఇబ్బంది లేదు. మరి నాకైతే ఏమీ లేదు. వాళ్ళు చాలా మంది ఏంది మల్లన్న అంటే నాకు కళ్ళము కూడా కనిపిస్తుందా రేపు ఏం జరగబోతుందో. తీన్మార్ మల్లన్న చెప్పింది ఏం ఫెయిల్ కాలే ఇప్పటిదాకా. నేను చెప్పిన కేసీఆర్ను నేను మళ్ళీ వస్తా అంటే నువ్వు రావురా నాయన, నిన్ను గొర్రె గుంజుకొని బయట వేస్తారు చూడు అని చెప్పిన, పోయిండు. నేను కొట్లాడేటప్పుడు ఆడున్నారా ఈ రేవంత్ రెడ్డి వీళ్ళంతా ఆడున్నారా కేసీఆర్తో? నేను కొట్లాడేటప్పుడు ఎక్కడోడు అక్కడ అన్నాడు. ఒక్కన్నాయి నేను కదా వచ్చింది, దండాలకు పేపర్లు కట్టి చీల్చి చెండాడింది తీన్మార్ మల్లన్న కదా ఒక్కన్నాయికి వచ్చింది. ఇక ఒక ఆయన అంటాడు, ఒక రెడ్డి ఆయన, తీన్మార్ మల్లన్న నువ్వు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినావు, అప్పట్లో నువ్వు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి, నేను తయారే ఉన్నా. కానీ ఈ దేవరకద్ర నుంచి మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రంలో 42 మంది రెడ్లను నేను గెలిపించిన ప్రచారం చేసి. మీరు రాజీనామా చేయండి, ఫస్ట్ మీరు రాజీనామా చేయండి, మొదట మీరు చేసుకురారి, తర్వాత కథ నేను చూపిస్తా. మీ బీఫాములు ఇవే లాస్ట్. రేపు పొద్దుగాల గాంధీ భవన్ ముంగట కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు పెట్టుకొని బీఫామ్లో అన్న కూడా ఎవరు రాడు. రేపు పొద్దుగాల కొనేటోళ్ళు లేడు. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్లను ఒకటి కొంచెం ఒకటి ఫ్రీ అన్న కూడా ఎవరు రాడు, ఎందుకంటే ఓట్లు లేవు ఆ బీఫామ్లకు. రేపటి భవిష్యత్ తెలంగాణ మనది, మన పిల్లలది, మన తాతలది, మన అమ్మలది, మనోళ్ళది రేపటి తెలంగాణ. ఆ తెలంగాణలో బీసీలు మొట్టమొదటిసారిగా రాజ్యాధికారాన్ని అందుకోబోతా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. మరి మీరంతా సిద్ధంగా ఉన్నట్టేనా? సిద్ధంగా ఉంటే 2 చేతులు పైకి రాబట్టి జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. థ్యాంక్ యూ.